రైట్ ఇక డీటెయిల్స్ చూస్తే రేపు తెలంగాణ మంత్రివర్గ సమావేశం నిర్వహించనున్నారు. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ జరగనుంది. ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై కేబినెట్ చర్చించనుంది. వరద నష్టం గురించి సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. వ్యవసాయ కమిషన్ కు కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఆర్ఓఆర్ చట్టం రద్దు చేయనున్నట్లు సమాచారం. పేదలందరికీ ఆరోగ్య బీమా, కొత్త రేషన్ కార్డు, మార్గదర్శకాలు, విద్యా కమిషన్, 200 కొత్త గ్రామ పంచాయతీల ఏర్పాటు, హైడ్రాకు చట్టబద్ధత ఆర్డినెన్స్ తీసుకువచ్చే అంశం, బీసీ రిజర్వేషన్, కులగణన, రుణమాఫీ, రైతు భరోసా, భూమాత పోర్టల్పై చర్చించే అవకాశం ఉంది. ఇక బ్రేకింగ్ చూస్తున్నాం. రేపు తెలంగాణ మంత్రివర్గ సమావేశం నిర్వహించనున్నారు. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ కానుంది. ఈ కేబినెట్ భేటీలో పలు నిర్ణయాలు తీసుకోనున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. ఎస్ సునీల్, ఓవర్ టు యు. రేపు సాయంత్రం తెలంగాణ కేబినెట్ భేటీ కాబోతుంది. 4 గంటలకు సచివాలయంలో మంత్రివర్గ సమావేశం ఉండబోతుందని చెప్పేసి ఇప్పటికే ప్రకటించారు. ఈ మేరకు సమావేశంలో పలు కీలక అంశాలు చర్చకు వచ్చే అవకాశం అయితే ఉంది. రైతు భరోసా ఈ ఏడాది నుంచి 2వ సీజన్ కంటే అక్టోబర్ లో నుంచి రైతులకు ఇవ్వాలని చెప్పేసి అని అనుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు రైతు భరోసా నిధులు ఇవ్వలేదు. అంటే గత ప్రభుత్వం రైతు బంధు పేరు మీద రైతుల అకౌంట్ లో జమ చేసింది. కానీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేరు మార్చి రైతు భరోసాగా ప్రకటించింది. కానీ ఇప్పటి వరకు రైతులకు నిధులు జమ చేయలేదు. ఇక రబీ సీజన్ కి సంబంధించి విడుదల చేయాలని చెప్పేసి భావిస్తుంది. ఆ మేరకు ఎంతమంది రైతులు ఉన్నారు, ఎంత డబ్బులు అవసరం అవుతాయి, వీటన్నిటిని కూడా ఇక భేటీలో చర్చించబోతున్నారు. ఇక హైడ్రాకు చట్టబద్ధత కల్పించే అంశాన్ని ఈ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోబోతున్నారు. హైడ్రాకు సంబంధించి ఇప్పటికే హైకోర్టులో ఇటు కొంతమంది కేసు కూడా వేశారు. కాబట్టి హైడ్రాకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్న హైడ్రాకు ఇటు అధికారాలు జిహెచ్ఎంసీ నుంచి కూడా కట్టబెట్టే అంశానికి సంబంధించి కూడా కేబినెట్ లో నిర్ణయం తీసుకుని హైడ్రాకు కట్టబెట్టబోతున్నారు. ఇక రేషన్ కార్డులు కావచ్చు, అదేవిధంగా హెల్త్ కార్డులు ఇవ్వాలని చెప్పేసి ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ తర్వాత ఈ కొత్త కార్డులు జారీ చేస్తామని చెప్పేసి కూడా ఇటు కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. ఆ మేరకు కేబినెట్ సమావేశంలో రేపు జరిగే సమావేశంలో వీటికి సంబంధించి కూడా ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. ఆగస్టులో ఎప్పటి నుంచి వీటిని ఇస్తారు కొత్త కార్డులు, అదేవిధంగా హెల్త్ కార్డులు కూడా విడివిడిగా ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఆ మేరకు నిర్ణయం తీసుకోబోతున్నారు. మరోవైపు ఇప్పటి వరకు వరదల నష్టానికి సంబంధించి వాళ్ళకు పరిహారం ఇస్తామని చెప్పేసి ప్రకటించారు. ఆ మేరకు ఎంతమంది ఉన్నారు, ఏంటి, ఇల్లు కోల్పోతే ఎంత ఇవ్వాలి, అదేవిధంగా పంటలకు నష్టానికి సంబంధించి కూడా ఈ సమావేశంలో చర్చించి ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. మిగిలిన అంశాలకు వస్తే ఇప్పటికే ఉన్నటువంటి వివిధ డెవలప్మెంట్ కార్యక్రమాలకు సంబంధించి కూడా నిర్ణయం తీసుకో ఛాన్స్ ఉంది. ఇక రైతు రుణమాఫీకి సంబంధించి 2 లక్షల లోపు రుణాన్ని మాఫీ చేశామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. ఆ మేరకు ఇప్పటికే నిధులు కూడా విడుదల చేశారు. కానీ ఇంకా రైతు దీనికి సంబంధించి విమర్శలు అయితే వ్యక్తం అవుతున్నాయి. ఇటు బీఆర్ఎస్ నేతలు సచివాలయం ముట్టడికి కూడా పిలుపునిస్తున్నారు. ఇక 2 లక్షల పైబడినటువంటి రైతులకు సంబంధించి కూడా ఎలా ముందుకు వెళ్ళాలి, వాళ్ళకు ఎప్పుడు నిధులు విడుదల చేయాలి, ఇలా పలు కీలక అంశాలు సంబంధించి రేపటి కేబినెట్ లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కేబినెట్ భేటీ తర్వాత వివరాలన్నీ కూడా మంత్రులు ప్రకటించబోతున్నారు. ఇక రైతు కమిషన్ కి సంబంధించి కావచ్చు, విద్యా కమిషన్ కి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేసింది. వాటి విధి విధానాలకు సంబంధించి కూడా రేపు కేబినెట్ లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రైట్ సునీల్, థ్యాంక్ యూ.